దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. మన దేవుడు ఎలాంటి దేవుడంటే, ఆయన కొరకు ఎందరైతే సహనముతో కనిపెట్టుకొని ఉంటారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, అలాంటి వారి యొక్క ప్రార్థనలను ఆయన చెవియొగ్గి ఆలకించేటటువంటి దేవుడు. నాశనకరమైన గుంటలో నుండి, మరి జిగటగల దొంగ ఊబిలో నుండి కూడా దేవుడు మనల్ని తన హస్తాన్ని అందించి, తన బాహువును చాపి మనలను బయటకు తీసుకుని వచ్చి బండ మీద మనలను నిలబెట్టేటటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో చేరిన మనమందరము కూడా ఆయనకు స్తోత్ర రూపమగు గీతములను మనము పాడుచు ఆయన నామమును మనము ఘనపరిచే వారిగా ఉందుముగాక. ఆమేన్. ఆమెన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధనలో ప్రారంభ ప్రార్థన దెబోరా ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాధిరాజా పరలోక ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, ఇంతవరకు దేవా గతించిన కాలమంతా దేవా, ఇదిగో నీ కృపలో దయలో దేవా మమ్మల్ని కాచి కాపాడి వర్తిలింపజేసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మంచి కాపరివై దేవా, ఇదిగో తండ్రి మటిహిల సంఘాన్ని ఇంతవరకు దేవా గతించిన 7 నెలల నుంచి ఇప్పటి వరకు దేవా అయ్యా నీ కృపలో దయలో దేవ వర్ధిలింపజేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రలో బాగు కొత్త గీతాన్ని పాడడానికి దేవా మాకిచ్చిన ఇదిగో తండ్రి నూతన నెలను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ దయకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో సహనముతో కనిపెట్టుకున్నప్పుడు దేవా అయ్యా మా మొర ఆలకించిన గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎందుకు భయభక్తులు పెట్టి నమ్మిక ఉంచిన వారికి దేవా నువ్వు సమీపంగా ఉన్న దేవాది దేవుడు దేవా అయ్యా రాజాది రాజా ఇదిగో తండ్రి మా పాదాలను దేవా బండ మీద నిలిపి పైకి ఎక్కలేనంత ఎత్తేరు కొండకి ఎక్కిస్తున్నావాడా నీకే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. ఆరాధికుడానికి ఉన్నాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకి యోగ్యుడానికి ఉన్నాలు చెల్లిస్తున్నాను. సృష్టికర్తానికి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడైన దేవాది దేవానికి ఉన్నాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి చేరి వస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ప్రతి బిడ్డను దేవ సకాలంలో రావడానికి కృప చూపించబడుచున్నాను. అయ్యా నువ్వు ఇచ్చిన సమయాన్ని దేవా సద్వినియోగం చేసుకోవడానికి కృపతో దేవా మమ్మల్ని ఆదరించబడుచున్నానయ్యా. నీ బలమైన రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆరాధన దేవా ప్రారంభిస్తుండగా దేవా ఆరాధన ఆది నుండి అంతవరకు నువ్వు ఉండబడొచ్చున్నానయ్యా. ఆమేన్. అయ్యా ఇదిగో మాకు ఈ ఆరాధనకు దేవా నువ్వు అధికారిగా యజమానుడిగా నువ్వు ఉండబడొచ్చున్నానయ్యా. నేను చేసే స్తోత్రాల మీద నువ్వు ఉండబడొచ్చున్నానయ్యా. ఇదిగో తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవా నీవు మాతో మాట్లాడబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా ప్రార్థనలు ఆలకించి దేవా అయ్యా మా హృదయాలకు తృప్తినిచ్చి దేవా దేవా నీకో తండ్రి నీ ఈవులతో నీ శ్రేష్టమైన ఈవులతో దేవా మమ్మల్ని నింపి బలపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గమైన దేవాది దేవుడా దేవానికే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును ఉపకారాలు దేవా తలుచుకుంటూ దేవ ఇదిగో తండ్రి సన్నిధిలోకి దేవా కృతజ్ఞతాస్తులతో దేవా నీ సన్నిధి చేరుతుండగా దేవా మమ్మల్ని దీవించి ఆశించబడుచున్నాను. నాయనా ఇదిగో తండ్రి మా స్తుతుల మీద నువ్వు ఆశీర్వదింపబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వేవేల దూత గణములతో దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆశీనుడై దేవా ఈ ఆరాధన అంతటిని దేవా నీకు ఇష్టమైన ఆరాధనగా చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మరి సాయంకాలపు ఆరాధనను భారతీ సిస్టర్ లీడ్ చేస్తారు. హల్లెలూయా 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 స్తోత్రం 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 ప్రేమగల దేవ కృపగల దేవ కరుణాత్ముడైన దేవ కరుణగల దేవ సర్వశ్రేష్ఠుడైన ప్రభువ మరి గొప్ప వెలుగై ఒక్క దేవుడుగా ఈ సృష్టిలో ఉన్న దేవ మరి టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరము ఈ గొప్ప సాయంకాల దినమున నిన్ను కూడి నీకై నీ స్తుతి ఆరాధనలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
మరి హృదయం ఉప్పొంగు వేళ నిన్ను చేరుకుని ఉన్నాం తండ్రి. మా ఆరాధన అంతటిలో నీవు ఉండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఏ పాటి విలువ లేని దాన్ని తండ్రి, నాకు నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు. నిన్ను ఆరాధించే కృపనిచ్చావు తండ్రి. మరి ఈ కృపని సదా నా వెంట ఉండేలాగా నన్ను నడిపించమని కోరుకుంటున్నాను నాయన. ఇటహిల మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. తండ్రి ఇదిగో మరి 7 నెలలుగా నువ్వు మమ్మల్ని కృపతో కాచిన వేళ, నువ్వు పుట్టిన దగ్గర నుండి మమ్మల్ని కాచి కాపాడుతున్నావు నాయన. కానీ మేము నిన్ను ఎరిగిన 7 నెలలుగా మేము కూడుకొని మీ కృపలో నిరంతరము బలోపేతులం అవుతున్నందుకే స్తోత్రములతో ఈ ఆరాధనను మొదలు పెడుతున్నాను తండ్రి. మరి నా స్వరాన్ని సుస్వరంగా చేసి పాడేది నేను కాదయ్యా, పాడించేది నువ్వే. నువ్వే నడిపించమని మా ఆరాధన సింహాసనం మీద మా ప్రాణాలనే పరుపు వేసి కూర్చుండబెట్టాలని ఆశపడుతున్నాం తండ్రి. దయచేసి మా ఆరాధనలో ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను నాయన. మొదటి పాట స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగిని ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా
స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. అవును తండ్రి, నువ్వు మా స్తుతులకు పాత్రుడివై నిన్ను మాత్రమే స్తుతించే ఆ విశ్వాసాన్ని, ప్రేమను, ఆ శక్తిని మాకు ఇచ్చిన వాడా నీకు వందనాలయ్యా తండ్రి. ఆకాశములందు భూమి ఆకాశములందు నీవు తప్ప మరెవరున్నారయ్యా? నాకెవరున్నారు తండ్రి? మా టెహిల్లా మినిస్ట్రీస్ కి తండ్రిగా, గొప్ప రక్షణగా, కోటగా, శృంగమై, దుర్గమై నిలబడి మమ్మల్ని కాస్తున్న వాడా నీకు వందనాలు తండ్రి. నా శత్రువులు గాని, మరి ఏ అపరాధములు, సాతాను శోధనలు గాని నన్ను తరుము వేళ నువ్వు మాత్రమే నా ఆత్మ కృంగిన వేళ నువ్వున్నావని నిలబడి నన్ను నిలబెట్టిన వాడా నీకు వందనాలు తండ్రి. శత్రువుల చేతిలోంచి విడిపించావు తండ్రి. సాతాను శోధనలో పడకుండా, దొంగ ఊబిలో, జిగట ఊబిలో మేము పడిపోయి చిక్కిపోకుండా, జారిపోకుండా మమ్మల్ని కాపాడిన వాడా నీకు స్తోత్రములు తండ్రి. నా ప్రాణ స్నేహితులే కాదు, బంధువులే కాదు, ఒకానొక సమయమున కన్న తల్లిదండ్రులు కూడా మమ్మల్ని దూషించి దూరం చేసిన వేళ నీవున్నావని అక్కున చేర్చుకుని నీ భద్రమైన కౌగిల్లో మమ్మల్ని భద్రపరిచిన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ వాక్య ధ్యానం మాత్రమే మాలో శక్తిని, బలాన్ని, తృప్తిని, విశ్వాసాన్ని, రక్షణను కల్పిస్తుందని తెలుసుకుని నిన్ను చేరుకుని నీ సన్నిధిలో, నీ సంఘములో మేము నిలబడ్డామయ్యా. మీ బిడ్డలుగా నిలబెట్టిన నీకు వందనాలు చెల్లించుకుంటూ మరొక పాటను పాడుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అవును యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలిందయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా.
తీర్చేవాడా, నిజమైన ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నీ పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నే పాపినని గ్రహించగానే, నీ మేళకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటిన్, నీ మేళకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటిన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, పాపములు చేసా నేను నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనస్సు ఓదార్చింది నీ ఆరాధనలో, పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనస్సు ఓదార్చింది నీ ఆరాధనలో, నా హృదయము నీతో అంది, నీకు వేరే మనలేనని, నా హృదయము నీతో అంది, నీకు వేరే మనలేనని, అతిశయించెదనిత్తము, నిన్నే కలిగి ఉన్నందుకు. యేసయ్యా 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 నా యేసయ్యా,
మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. అవును తండ్రి, నువ్వు మేలు చెయ్యకుండా ఉండలేవు తండ్రి, నిన్ను ఆరాధించకుండా మేము ఉండలేవు నాయన. అందుకే తండ్రి 7 నెలలుగా తండ్రి నీ ఆరాధన ఆ యొక్క అమృతాన్ని మేము రుచి చూసి ప్రతి సాయంకాలము ఎప్పుడెప్పుడు దేవుని ఆ టెహిల్లా మినిస్ట్రీస్ ద్వారా ఎప్పుడు మేము నిన్ను స్తుతించుకుందాం, ఎప్పుడు ఆరాధించుకుందాం, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం, ఎప్పుడు నువ్వు వాక్యం ద్వారా మరి మా సంఘ సేవకులైన మాధవ్ గారు, రాణి గారి ద్వారా నువ్వు మాతో ఏది ఈ రోజు మాకు ఏమి చెప్పబోతున్నావు, మమ్మల్ని ఏ విధంగా నడిపించబోతున్నావని ఆతృతగా ఎదురు చూసేలాగా మమ్మల్ని తయారు చేసిన దేవానికి వందనాలయ్యా. అవును తండ్రి, నిన్ను నమ్మినట్లు వేరే ఇంకెవ్వరిని మనసు ఒప్పుకోవట్లేదయ్యా. నీవు మాత్రమే దేవుడివయ్యా. రాత్రి పగలు తేడా లేకుండా నిత్యము ఆహారం తీసుకుంటున్నా, మంచినీరు త్రాగుతున్నా, శ్వాస తీసుకుంటున్నా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నప్పుడు హృదయం ఉప్పొంగుతుందయ్యా. ఇంత ఆనందాన్ని నువ్వు మాత్రమే ఇవ్వగలిగే దేవుడు తండ్రి. ఎందుకంటే మా ఆనందాన్ని నిత్యం కోరేవాడివి, మా ఆశలు తీర్చేవాడివి. నిజమైన ప్రేమ నీది తండ్రి, నిజమైన ధన్యతను మాకు ఇచ్చావు నాయన. నువ్వు ఇవ్వకపోతే ఏ పాటి వారమయ్యా. అవును తండ్రి, ఆరాధించే వేళ నీ హస్తాలు మమ్మల్ని తాకాయి తండ్రి. ఆ స్పర్శను మేము ఎరుగుతున్నాం తండ్రి, ఆ ప్రేమను మేము పొందుకున్నాం నాయన. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది తండ్రి. నువ్వు పరిశుద్ధాత్మక ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లో ఆరాధన జరుగు వేళ నిత్యము మాతో ఉన్నావని మాకు తెలుస్తుందయ్యా. పశ్చాత్తాపం కలిగి నేను పాపినని నా శిరస్సును నీ పాదాలు తాకించిన వేళ నేను గ్రహించాను తండ్రి, నీ మేళ్లకు అలవాటైన నా మనస్సు నిన్ను వీడి దూరంగా ఉండడానికి ఇష్టపడటం లేదయ్యా. అంత గొప్ప ధన్యతను నాకు ఇచ్చావు నాయన. తండ్రి, పాపం చేశాను తండ్రి, నీ ముందర తల ఎత్తే శక్తి కూడా లేని దాన్ని తండ్రి. క్షమించగలిగే మనస్సు నీకుంది తండ్రి. ఓదార్చి నువ్వు మమ్మల్ని బిడ్డలుగా నీ భద్రమైన తోగిళ్ళలో ఇన్ని నెలలుగా మమ్మల్ని కాపాడుతున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతటినీ నీ పాదాలకి సమర్పిస్తూ మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా సంఘ సేవకులైన మాధవ్ గారు, రాణి గారి ద్వారా వారిని మరింత నీ ఆరాధనతో నీ యొక్క పరిశుద్ధాత్మతో వాళ్ళని బలోపేతం చేసి కంచె వేసి మా అందరి చుట్టూ నీ అగ్ని కంచె వేసి నీ రక్షణను నీ దేవదూతల్ని కంచిగా వేసి కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమును బట్టి బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16వ వచనము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. First Chronicles 17th chapter 16th verse. Then King David went in and sat before the Lord, and he said, Who am I, O the Lord God? What is my family that you have brought me this far? Amen. ఆమేన్. In हिंदी, एक इतिहास 17 अध्याय 16 वचन। तब दाऊद
तब दाऊद राजा भीतर जाकर यहोवा के सम्मुख बैठा और कहने लगा, हे यहोवा परमेश्वर, मैं क्यों हूँ और मेरा करना क्या क्या है कि तूने मुझे यहाँ तक पहुंचाया है। आमीन। ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు, వాక్యము కొరకు సుధాకర్ చిన్న ప్రార్థన చేస్తాడు. సుధాకర్, కెన్ యూ ప్రే? ఓకే, రైట్. ఆశీష్ చిన్న ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్య. ఈ యొక్క పని వందనాలు యేసయ్య. ఈ ప్రేయర్ అంతా బాగా అయ్యేలా చూడండి యేసయ్య. ఇప్పుడు చెప్తుందంటే మా బుర్రలోకి ఎక్కేలా చూడండి యేసయ్య. మీ కృప నామములో ఉంచండి. ఈ ప్రేయర్‌లో వచ్చిన వాళ్ళందరినీ కాపాడండి యేసయ్య. చిన్న ప్రార్థన చేస్తున్నాము వివరం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. సో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనములో రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దెన్ కింగ్ డేవిడ్ went in and sat before the Lord, and he said, who am I, O Lord God, and what is my family that you have brought me this far? तब दाऊद राजा भीतर जाकर यहोवा के सम्मुख बैठा और कहने लगा, हे यहोवा परमेश्वर, मैं क्या हूं और मेरा घराना क्या है कि तूने मुझे यहाँ तक పహుంచాయా హై. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధనలో తెహిల్లా సంఘముగా, కుటుంబాలుగా మేమందరము మీ సన్నిధిలో చేరి దేవా, మరి కొద్ది నిమిషములు మీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానము చేయనయుండగా మీ సహాయం దయచేయండి. మీ సత్యవాక్యమును తండ్రి మేము సరిగా అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచూసుకోవడానికి తండ్రి మీ వాక్యముఖముగా మాతో మాట్లాడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, వినుచున్న ప్రతి ఒక్కరి హృదయాలలో మీ కార్యాన్ని జరిగించమని, ఈ ఆరాధన ఆది నుండి అంతము వరకు మీరే తోడై ఉండి నడిపించమని, మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున మీ కృప సమృద్ధిగా దయచేయమని, మాట్లాడుతున్న నా స్వరము కాక మీ స్వరాన్ని వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. సో తెహిల్లా సంఘము ప్రారంభించబడి ఇప్పటికి 8 నెలలు పూర్తి అవుతుంది. ఈ రోజుతోటి 9వ నెలలో మనము అడుగు పెడుతున్నాం. గడిచిన 8 నెలలుగా దేవుడు ఆయన అద్భుతమైనటువంటి కృపలో మనల్ని అందరినీ కూడా నడిపించి, మరి విశ్వాసములో, సహవాసములో ఎంతగానో బలపడడానికి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కృపను బట్టి, ఆ సహాయాన్ని బట్టి దేవదేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. అందుకే ఆయన అనాది సంకల్పము చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున మనల్నందరినీ ఆయన బిడ్డలుగా మార్చుకుని, మరి ఆయన యొక్క రాజ్యములోనికి, మరి నిత్య రాజ్యమును స్వతంత్రించుకునే వారలుగా మనల్ని సిద్ధపరుస్తూ క్రీస్తు స్వారూప్యములోనికి ఆయన మనల్ని మారుస్తున్నందుకై దేవునికి నా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినప్పుడు, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? చూడండి, మరి
ప్రార్థనలు అనేక రకములు. ఎన్నో ప్రార్థనలు మనము అనుదినము చేస్తూ ఉంటాం. మన వ్యక్తిగత విశ్వాస ఆత్మీయ అభివృద్ధికి, వ్యక్తిగత అభివృద్ధికి, ఉద్యోగాలలో, వ్యాపారాలలో దేవుని యొక్క కృప కొరకు మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రయాణాల్లో బయటకు వెళ్తున్నప్పుడు కూడా మనం ప్రార్థనలు చేసేవారిగా ఉంటాం. ఒక దినములో అనేక మార్లు క్రైస్తవులు వారి వారి అవసరతల చొప్పున దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉంటారు. అయితే ఈరోజు మనము చూస్తున్నటువంటి ఈ ప్రార్థన, చదవబడినటువంటి ఈ ప్రార్థన మనకెంతగానో ఆశ్చర్యము కలిగించేటటువంటి ఒక ప్రార్థన. జనరల్‌గా బహుశా మనలో ఎవ్వరు చెయ్యనటువంటి ఒక ప్రార్థన. రాజైనటువంటి దావీదు దేవుని సముఖములో కూర్చొని, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని, ఆయన యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? అంటే ఈ ప్రార్థనలో మనకి ఏం అర్థమవుతోంది అంటే, దీన్ని మనము వాడుక భాషలో గనక మనము ఈ మాటల్ని పలకగలిగితే, ఎందుకు దేవా నన్నింతగా ఆశీర్వదిస్తున్నావు? ఎందుకు దేవా నన్నింతగా ప్రేమిస్తున్నావు? ఎందుకని నాకు అర్హత ఉన్నా లేకపోయినా ఎందుకని నీ విశేషమైన ప్రేమను నా మీద చూపిస్తున్నావు? నేను ఎంతటి వాడిని? అసలు నేను ఏ స్థితిలో ఉన్నాను? నా మీద ఇంత ప్రేమ ఎందుకు నీకు? ఎందుకు ఇన్ని ఆశీర్వాదాలు నాకు? నాకు తెలిసి ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదమును కోరుకునేవారు ఉంటారు గాని, ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము కొరకు మనవి చేసేవారు, ప్రార్థించేవారు ఉంటారు గాని, నాకెందుకిన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నావు? నాకెందుకిన్ని దీవెనలు ఇస్తున్నావు? అసలు నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు? దేనికి నా మీద నీకింత ప్రేమ? నేను ఎంతటి వాడిని? నా ఇల్లు ఏమాత్రపుది? చాలయ్యా, నీ ప్రేమ చాలు ఇంక నాకు. నాకిన్ని ఆశీర్వాదాలేమీ అవసరం లేదు. నన్ను నీ బిడ్డగా మార్చుకున్నావు, అది చాలు అని ఈ ప్రార్థన చెయ్యాలంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అంటే ఏ కంటెంటెడ్ మ్యాన్ కెన్ డూ దిస్ ప్రేయర్. దేవుని ద్వారా పూర్తిగా సంతృప్తి చెందబడిన వ్యక్తి మాత్రమే చేయగలిగినటువంటి ప్రార్థన ఇది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఇంకా పెడుతున్నారనుకోండి, ఇంకా తినమంటున్నారనుకోండి, మనం ఏమంటాం? నాకొద్దు, నేను తినలేనంటాం. ఎందుకు మొత్తం ఇక నీ ప్రేమంతా ఒకే రోజు చూపించేస్తావా ఏంటి? మొత్తం వండినయన్నీ నాకు ఒకరోజే ఒక్క పూటలోనే పెట్టేస్తావా ఏంటి అని అడుగుతాం. అంటే మనకు బాగా ఇష్టమైన వ్యక్తులు వాళ్ళ ప్రేమను మన మీద, అమితమైనటువంటి ప్రేమను వారు వ్యక్తపరుస్తున్నప్పుడు, ఆ వ్యక్తుల మీద అంతే ఇష్టము కలిగినటువంటి మనం అనే మాట ఏంటంటే, ఎందుకింత ప్రేమిస్తున్నావు నన్ను? ఎందుకింత ఇష్టం నేనంటే నీకు? ఈ రాత్రి దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగూ మనవి చేస్తూ ఉన్నాడు. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? ఇది దేవా నీ దృష్టికి స్వల్ప విషయమే.
నన్ను ఇంతగా హెచ్చించడం అనేది సర్వశక్తి గల దేవుడవు కాబట్టి ఇది నీకు చిన్న విషయమే. కానీ ఇది నాకు చాలా పెద్ద విషయం. ఇది చాలా పెద్ద ఆశీర్వాదం. ఇది చాలా పెద్ద దీవెన. ఎందుకింత ఆశీర్వదిస్తున్నావు నన్ను? ఏం చూసావు నాలో? నువ్వు దేవుడువు కాబట్టి ఇది నీకు స్వల్ప విషయమే. నీకు చిన్న విషయంగానే అనిపిస్తుంది. కానీ నాకైతే ఇది చాలా పెద్ద విషయం. నాకు చాలా పెద్ద విషయం. నేనెవరినసలు? సో, దేవుణ్ణి ఇలా అడగగలిగే పరిస్థితికి, ఆధ్యాత్మిక స్థితికి దేవుడు మనలను కూడా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. సో చూడండి, దేవుణ్ణి ఎంతగా ఓన్ చేసేసుకున్నాడంటే మరి దావీదు, చాలయ్యా ఇంక నీకు ప్రేమ. నువ్విచ్చింది నాకు చాలు. ఈ మాటలు మన జీవితంలో మనము చెప్పగలగాలి. ఈ సందర్భం ఎప్పుడొచ్చింది అంటే, గొర్రెల దొడ్డిలో నుండి దావీదును తీసుకుని వచ్చి రాజసింహాసనం మీద కూర్చుండబెట్టిన తర్వాత ఒకరోజు దావీదు నాతాను ప్రవక్తను పిలిపించి, నాతాను, నేనేమో ఈ దేవదారు మ్రాణులతో కట్టబడిన ఈ రాజనగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసమేమో అదిగో కూడా ఆ గుడారాల్లో తెరల చాటునున్నది. గొర్రెల దొడ్డిలో నుండి రాజసింహాసనము మీద కూర్చుండబెట్టిన నా దేవుడేమో అక్కడ గుడారాల మధ్యలో ఉంటే నేనేంటయ్యా ఈ ఈ రాజభవంతులలో ఉండడం? చూడండి, మనము మన గురించి తల్లిదండ్రులు మనల్ని ప్రేమించిన వారు ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. కానీ పిల్లలు చాలా అరుదుగా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. తల్లి తన పిల్లలను అన్నం తిన్నావా అని అడుగుద్ది. వాళ్ళు ఈ ఊర్లో ఉన్నా, వేరే ఊర్లో ఉన్నా కూడా. కానీ పిల్లలు అమ్మని, అమ్మా నువ్వు అన్నం తిన్నావా అని అడిగినప్పుడు ఆ తల్లికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. నువ్వు తిన్నావా అమ్మా అని అడిగినప్పుడు తన పిల్లలు తన గురించి పట్టించుకున్నప్పుడు ఆ ఆనందం అంతా ఇంతా కాదు. దేవుడు కూడా అలాంటి వాడే కదా. దేవుడు కూడా, పరమ తండ్రి అయిన దేవుడు కూడా అలాంటి మనస్సును కలిగిన వాడే కదా. ఎప్పుడైతే దావీదు మరి దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టించాలనుకుంటాడో అప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడతాడు. నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా? నాకు ఇలా పెద్ద పెద్ద మందిరాలు కావాలని, అదని ఇదని. ఇక్కడ దేవుడు తగ్గించుకున్నట్టు అనిపించట్లేదా? దేవాది దేవుడు, నాకెందుకయ్యా, నేను అడిగాను మిమ్మల్ని? మిమ్మల్ని దేవదారు మ్రాణులతో ఆలయము కట్టలేదేంటని, కట్టకుంటిరేమి అని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేను ఒక్క మాట అయినను పలికి ఉంటినా? దావీదు, ఎందుకని నాకు మందిరం కట్టాలనుకుంటున్నావు? నేను ఇంతకు ముందున్న న్యాయాధిపతుల్లో గాని, ఇంతకు ముందున్న వాళ్ళదే ఎవరితోనైనా గాని, ఎప్పుడైనా గాని నాకు ఒక మందిరం కట్టమని నేను ఎప్పుడైనా అడిగానా అని చెప్పి దేవుడు ఇష్టపడతాడు. నువ్వు మందిరము కట్టాలన్న ఆలోచన మంచిదే. అయితే ఈ మందిరము నీ కుమారుని ద్వారా అది కట్టబడుతుంది. కాబట్టి నేనైతే నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాను. నీకు సంతతి కలుగజేస్తాను. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి
అతని రాజ్యమును స్థిరపరుస్తాను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేస్తాను. హల్లెలూయా. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. దావీదు, నీకంటే ముందునున్న వారికి కొన్నిసార్లు నేను నా కృపను చూపించుట మానేశాను, వారి మీద నాకు కోపం రావడం వల్ల. కానీ ఇప్పుడు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, ఇక మీదట నీ కుమారుడికి నేను తండ్రిగా ఉంటాను. అతని సింహాసనాన్ని నేను నిత్య స్థాపన చేస్తాను. నీకు తోడై ఉన్నట్లే నేను అతనికి కూడా తోడై ఉంటాను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయము. దేవుడు ఈ దివ్యనాశీర్వాదాలను ఇచ్చేసేటప్పటికి David has overwhelmed with the blessings given by the Lord Jehovah. యెహోవా ద్వారా ఇవ్వబడినటువంటి ఆ ఆశీర్వాదములతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు దావీదు. ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. అందుకే రివర్స్ ప్రేయర్ చేస్తున్నాడు. ఎందుకయ్యా ఇంత ప్రేమ? ఎందుకయ్యా నీకు? నేను ఎవరినయ్యా? అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను? నువ్వు నన్ను దీవించడమే ఎక్కువ, నువ్వు నన్ను రాజును చేయడమే ఎక్కువ, నువ్వు నన్ను ఆశీర్వదించడమే ఎక్కువ. అలాంటిది నా కొడుకు నువ్వు తండ్రిగా ఉంటావా? అతని సింహాసనాన్ని నువ్వు నిత్య స్థాపన చేస్తావా? అతని రాజ్యమందును మందిరమందును నిత్యము అతన్ని స్థిరపరుస్తావా? ఎందుకింత ప్రేమ నా మీద అని దావీదు కృతజ్ఞతా హృదయము కలిగి దేవుని సన్నిధిలో కూర్చోండి దేవునితో మనవి చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనము కూడా దేవుని మాటలు వింటున్నటువంటి మనము, దేవుడు మనల్ని దీవిస్తూనే ఉంటాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఇప్పుడే మనము ఆరాధనలో ఒక పాట పాడి, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మేలు చేయకుండా ఆయన ఉండలేడు. ఆయన మేలు చేసేటటువంటి దేవుడు. కాబట్టి మేలుల గురించి ఈ రాత్రి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. దేవా నాకు మేలు చేయి అని మనం అడగాల? దేవా నన్ను ఆశీర్వదించు అని అడగాల? ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయంలో దావీదు దేవుణ్ణి మేలు చేయమని అడగల. దావీదు దేవుడికి మేలు చేయాలనుకున్నాడు. దావీదు కృతజ్ఞతా హృదయాన్ని కలిగి దేవునికి ఏదో చేయాలనుకున్నాడు. ఆ ఆ కృతజ్ఞతా హృదయముతో దేవునికి ప్రతిగా ఆయన చెయ్యాలనుకున్న దానిని వెంటనే అర్థం చేసుకున్నటువంటి దేవుడు ఆ రాత్రి నాతాను ప్రవక్తతో మాట్లాడి మరి దావీదుతోటి మాట్లాడతాడు. కాబట్టి దేవుని యొక్క హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, దేవుని కోసం నువ్వు ప్రయాసపడితే చాలు, దేవుణ్ణి నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని మనం అడగాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. నా హృదయం ఏంటో నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి విషయముల గురించి నువ్వు నన్ను అడగవు. నీ హృదయం నిండా నేనున్నప్పుడు
నీ హృదయ వాంఛలను నేను ఎరిగి ఉండనా? నాకు తెలీదా? కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, ఎందుకయ్యా ఇన్ని ఆశీర్వాదాలు నాకు? ఎందుకు ఇన్ని బ్లెస్సింగ్స్ నాకు? మనం అడగగలగాలి ఈ మాట దేవుణ్ణి. ఎందుకయ్యా నాకు ఇల్లు ఇచ్చావు? ఎందుకు నాకు స్థలాన్ని ఇచ్చావు? ఎందుకు నాకు ఇంత పెద్ద ఉద్యోగాన్ని ఇచ్చావు? ఎందుకు నాకు కారు ఇచ్చావు? ఎందుకు నాకు కుమారుల్ని ఇచ్చావు? మనం దేవుణ్ణి అడగాలి. వాయ్ నాకే అర్హత ఉందని ఇచ్చావయ్యా చెప్పు, ఎందుకు ఇంత ప్రేమ నా మీద అని అడిగినప్పుడు, చిన్నపిల్లాడు అమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఎలా మురిసిపోద్దో, అమ్మా నేనంటే నీకు ఇష్టమా, ఎంత ఇష్టం అన్నప్పుడు మరి ఆ తల్లి ఎలా మురిసిపోద్దో, దేవుడు కూడా మనల్ని చూసి మురిసిపోయేటటువంటి వాడు. దావీదు చూడండి ఎంత తగ్గింపు. ఈ ఈ ఈ తగ్గింపు కలిగినటువంటి హృదయం దావీదుకి అనేక సందర్భాల్లో మనం చూస్తాం. 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఇలాగే అడుగుతూ ఉంటాడు. ఎందుకయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ? 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంకా చూడండి. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసునైనా నా సంతానమునకు కలగబో దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా నీ ఘనకార్యములను జరిగించి నీ దాసునగు నాకు దీన్ని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దానిని అంతటినీ బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవ్వడునూ లేడు. చాలు. నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దానిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవ్వడనూ లేడు. హల్లెలూయా. మన దేవుడికి కావాల్సింది ఇదే. మన దేవుడికి కావాల్సింది ఇదే. నీవు తప్ప ఇంకా దేవుడు ఎవ్వడూ లేడయ్యా, నువ్వే దేవుడివి. కంప్లీట్లీ ఇఫ్ యు ఆర్ నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో దేవుని యొక్క ఘనతను నువ్వు అంగీకరించినప్పుడు నా దేవుడికి ఇష్టమైనటువంటి ఆ ఆరాధన ఇంకేముంటుంది? దేవునికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఇంకేముంటుంది? యాక్సెప్టింగ్ హిజ్ సోవరెనిటీ, ఆయన సార్వభౌమ అధికారమును మనము పూర్ణ మనస్సుతో ఒప్పుకొనగలిగితే, దేవుని ముందు మనల్ని మనము సబ్మిషన్ చేసుకొనగలిగితే, అంతకన్నా ఇంకా విలువైన ఆ నైవేద్యము, విలువైన అర్పణ ఏముంటుంది? దావీదు చేసేది అదే. యు ఆర్ ద సోవరిన్ లార్డ్ మై లార్డ్. అత్యంతమైన ఘనత గలవాడవు నువ్వు. నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దానిని అంతటినీ బట్టి చూడగా, దేవా నీ వంటి దేవుడు ఒకడూ లేడు కాదు, అసలు నీవు తప్ప వేరే దేవుడే లేడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఎందుకు ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబమే పాటిది. ఇంత హెచ్చుగా చేసినదంతయు దేవా నీ దృష్టికి ఇది కొంచెంగానే కనిపిస్తుంది. ఈ విశాల భూమిని చేసినటువంటి నీకు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక చిన్న దేశము, ఆ కనాను దేశానికి లేదా ఇజ్రాయేలీల 12 గోత్రముల మీద నన్ను ఒక రాజుగా పెట్టావు. అది నీకు చిన్న విషయమే, కానీ అది నాకు చిన్న విషయం కాదయ్యా. యెహోవా నా ప్రభువా, దావీదును నేను
ఇక నీతో ఏం చెప్పుకుందును? ఏం చెప్పాలయ్యా ఇంక నీ గురించి నేను? ఏం మాట్లాడమంటావు నీ దగ్గర? దావీదనే నేను ఇక నీతో నేను ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. మొత్తం తెలుసయ్యా నీకు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. మా హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఏం మాట్లాడమంటావు నీ గురించి? ఎందుకింత ప్రేమిస్తున్నావు నన్ను? ఈ రాత్రి నేను అడుగుతున్నాను. ఎప్పుడైనా మీరు దేవుణ్ణి ఇలా ఎదుర్కోగలిగారా? దేవుణ్ణి క్వెషన్ చేయగలిగారా? ఎందుకు ఇచ్చావయ్యా నాకు? చెప్పు. ఏమి నచ్చింది నాలో నీకు? ఏమి ఇష్టపడ్డావు నన్ను? ఎందుకని? చూస్తూనే ఉన్నాను మేలు తర్వాత మేలు, మేలు తర్వాత మేలు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు. ఎందుకు నేనంటే నీకింత ఇష్టము? ఎందుకు నేనంటే నీకింత ప్రేమ? ఒకసారి దేవుణ్ణి మనము అడిగి చూస్తే, ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఇంతకు ముందు దేవుడు నిన్ను ఆశీర్వదించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. లెట్ us ట్రై టు క్వెషన్ ద గాడ్. ఎందుకయ్యా నేనంటే నీకు ఇంత ఇష్టం అని. బట్ ఆ ప్రశ్న అడగడమే కష్టం. ఎప్పుడు అడగగలుగుతాం? దేవుని యొక్క కార్యములతో నీ హృదయం తృప్తి చెందితే నువ్వు అడగగలుగుతావు. ఇంకా ఏం చేయలేదు దేవుడు మాకు. మేబీ వచ్చే సంవత్సరం ఏమన్నా చేస్తాడేమో. ఫ్యూచర్‌లో మాకేదన్నా చేస్తాడేమో. దేవుడు ఇంకా నాకేమీ చెయ్యలేదు అని హృదయాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఎప్పటికీ కూడా నీ జీవిత కాలంలో నేనంటే నీకు ఇంత ప్రేమ ఎందుకు దేవా అని అడగలేవు. ఎందుకంటే నీ హృదయం ఇంకా దేన్నో కోరుకుంటుంది. కానీ దావీదు హృదయం ఏమంటుందంటే, దేవా నీకిది చిన్న విషయంలా కనపడుతుంది. నువ్వు నాకు చాలా ఇచ్చేసావు. ఇప్పటికే బోలెడంత చేసేసావు నా కోసం. ఇంకా ఎందుకు చేస్తున్నావు నువ్వు? చాలయ్యా. ఇంకెంత ప్రేమిస్తావు? ఇంకెంత ఎత్తుకు తీసుకెళ్తావు? సంతృప్తి కలిగినటువంటి హృదయం మనకున్నప్పుడు పచ్చడి మెతుకులు తింటూ కూడా ఎందుకింత ప్రేమయ్యా నా మీద నీకు? ఎంతో మందికి భోజనం లేక వేలాది మంది చచ్చిపోతున్నారు కదయ్యా. నాకెందుకయ్యా ఈ భోజనం పెట్టావని మనం దేవుణ్ణి అడగగలుగుతాం. కానీ మన హృదయం నిండా ఆశలు నింపుకొని, అరే పచ్చడి మెతుకులే దొరికినాయి నాకు బిర్యానీ దొరకలేదేంటి? లేదంటే నాకు ఇంకా శోపేతమైనటువంటి భోజనం నాకు దొరకలేదేంటని అనుకుంటున్నప్పుడు, దేవుని మీద ప్రేమ అనేది నీ హృదయం నిండా నువ్వు నింపుకోలేవు. దావీదు నా హృదయానుసారుడు. హీ నోస్ మై హార్ట్ అని దేవుడు చెప్పడం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటంటే, చూడండి మనం కూడా కొన్ని సార్లు అంటూ ఉంటాం. మనకి బాగా ఇష్టమైన వ్యక్తులు, మనం బాగా ప్రేమించిన వ్యక్తులు, మనం బాగా ఎరిగి ఉన్న వ్యక్తులతోటి మనం ఏమంటాం? నువ్వు నెక్స్ట్ మినిట్‌లో నువ్వేం చెప్పబోతున్నావో అది నేను చెప్పగలను. ఐ కెన్ రీడ్ యువర్ మైండ్. నువ్వు నువ్వు ఏ నిమిషంలో నువ్వెలా మాట్లాడతావో నేను చెప్పగలను. ఎలా చెప్పగలుగుతున్నాం మనం? వాళ్ళని మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, మనం వాళ్ళేం చెప్తారో, వాళ్ళేం మాట్లాడతారో మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు దావీదు చూడండి, దేవుడికి చెప్తున్నాడు, ఎందుకింత ప్రేమిస్తున్నావు నన్ను? వై? నాకు చాలా ఇంకా వద్దు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు, దావీదు నువ్వు మామూలోడివి కాదురోయ్. నువ్వు నా హృదయానుసారుడివి. నేను నెక్స్ట్ ఏం మాట్లాడతానో, నేను నెక్స్ట్ ఏం చేస్తానో, నేను నెక్స్ట్ ఏం చెప్పబోతున్నానో దావీదు నువ్వు ముందే చెప్పేయగలవు. ఎందుకంటే యు నోస్ వెరీ వెల్ అబౌట్ మై హార్ట్. నా హృదయాన్ని నువ్వు బాగుగా ఎరిగిన వాడవు. ఈ రాత్రి తెహిలా సంఘములో ఉన్నటువంటి మనము
దేవుని హృదయాన్ని ఎరిగిన వారుగా మనము ఉందుముగాక. ఆమేన్. ఏం అక్కర్లా, ఏమి ఇచ్చినా పర్లేదయ్యా, ఏమి ఇవ్వకపోయినా పర్లేదయ్యా, నో ప్రాబ్లం. నువ్వు నాకు దేవుడిగా ఉండి చాలా, అంతే. ఈ మాట మనం చెప్పి చూస్తే దేవుడి దగ్గర, మీరు చూడండి, ఎప్పుడు కూడా జనరల్గా హ్యూమన్ సైకాలజీ, నేనైతే ఇలా ఉంటాను. ఎవరైతే మనల్ని ఏదన్నా అడుగుతారో, లేదంటే మన దగ్గర నుంచి ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తారో, అది వాళ్ళకి ఇచ్చేదానికంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండే వాళ్ళకి ఎక్కువ ఇస్తా ఉంటాను నేను. దట్ ఈస్ మై టెండెన్సీ. ఎవరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకపోతే వాళ్ళకి నేను ఎక్కువ ఇస్తాను. ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మేబీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఇస్తానేమో. దేవుడు కూడా అంతే. నాకు చాలయ్యా, నాకేం వద్దయ్యా అంటే చాలు. దేవుడు విస్తారముగా దేవుడు దీవిస్తాడు. అందుకే అంటున్నాడు, గుడారాల్లో నేనున్నానని నా గురించి ఆలోచిస్తున్నావా దావీదు? గుడ్. నా హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగావు. నాకైతే మందిరాల్లో ఉండాలని లేదు కానీ, బట్ నా గురించి నువ్వు ఆలోచించావు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, నీ సంతానమును నేను బహుగా విస్తరింపజేస్తాను. ఆమేన్. వారి సింహాసనమును నేను నిత్య స్థాపన చేస్తాను. నీకు తోడున్నట్లు నీ సంతానమునకు కూడా నేను తోడుగా ఉంటాను. అప్పుడు దావీదు అంటున్నాడు, ఎందుకయ్యా ఇంత ప్రేమ నాకు? కాబట్టి ఈ రాత్రి మనము ఘనతను కోరుకునే వారిగా కాకుండా దీన మనస్సును కలిగిన వారిగా మనం ఉండగలిగితే, కృతజ్ఞత హృదయము కలిగిన వారిగా మనం ఉండగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. మీరు అనుకోవచ్చు, దావీదు దేవుడి దగ్గర ఎలా ఉంటాడేమో, నాకేం వద్దయ్యా, ఎందుకయ్యా, దేవుడి దగ్గర అంటాడు అనుకున్నారు. కాదు, దావీదు యొక్క హృదయం అలాంటిది, వ్యక్తిత్వం అలాంటిది. చూపించమంటారా బైబిల్లో? చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18:18 18వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడను? నా స్థితి అయినను ఇజ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. చూడండి, గొలియాతును చంపిన తర్వాత, గొలియాతును చంపిన వారికి అర్ధరాజ్యము మరి కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని సౌలు రాజు చెప్పడం, గొలియాతును చంపడం వెనకాల దావీదుకు ఉన్నటువంటి ఉద్దేశం వేరే. అయితే ఏ ఉద్దేశంతో దావీదు గొలియాతును చంపినప్పటికీ, రాజు యొక్క అనౌన్స్మెంట్ జరిగిపోయింది కాబట్టి, అల్లుడు అవ్వాలి కాబట్టి, ఇప్పుడు రాజుగారు, సౌలు రాజుగారు ఏమంటున్నారంటే, ఇదిగో దావీదు, నా పెద్ద కుమార్తెను నేను నీకు ఇచ్చి వివాహం చేస్తాను, నువ్వు వివాహం చేసుకో, రాజుకు అల్లుడు అవుతావయ్యా నువ్వు అని అంటున్నప్పుడు దావీదు అంటున్న మాటలు చూడండి. అందుకు దావీదు, రాజునకు అల్లుడునగుటకు నేను ఎంతటి వాడను, నేను ఎవరినండి, ఏదో నా దేవుడి కోసం వచ్చి నేను యుద్ధం చేసి గొలియాతుని చంపానే గాని మీకు అల్లుడు అవ్వాలన్నది కాదండి నా ఉద్దేశం, నాకు వద్దండి. నిజం చెప్పండి, ఆ పరిస్థితిలో ఎవరున్నా గాని వద్దనగలుగుతారా? ప్రతి ఒక్కరూ లైఫ్ లో ఎదగాలి, ఆకాశం అంత ఎత్తుకి దేవుడు నన్ను తీసుకెళ్ళాలి అని అనుకుంటారు కదా. కానీ దావీదు మాటలు చూడండి, రాజునకు అల్లుడునగుటకు నేను ఎంతటి వాడినండి, నా స్థితి అయినను ఇజ్రాయేలీలలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటిదండి, మేము ఎవరం అండి, మా ఫ్యామిలీ ఏంటి, మేము ఎంతటి వారం అండి, మీ ఇంటికి అల్లుడు అవడం ఏంటి, నేను వద్దండి, నేను చేసుకోనేమనుకోకండి. ఈ ఈ హృదయము మనం అలవాటు చేసుకోవాలి. ఇస్తే దేవుడు ఇవ్వాలి, అంతే. మనుషులు పిలిచి నీకు ఏదైనా చేస్తానంటే వద్దండి, నేను ఎంతటి వాడినండి, అవసరం లేదండి. చేసుకోలేదు పెద్ద కుమార్తెను దావీదు.
చేసుకోలేదు, వదిలేశాడు, విడిచిపెట్టేశాడు. సౌలు మరి వేరెవరికి ఇచ్చి వివాహం చేస్తాడు. కానీ తర్వాత మరలా సౌలు విడిచిపెట్టాడు. ఎలాగైనా సరే మరి దావీదుని అల్లుడు చేసుకోవాలి, ఆ అల్లుడు చేసుకోవాలి అనే వెనకాల ఉండే ఉద్దేశం మంచి ఉద్దేశం కాదు, చెడ్డ ఉద్దేశం. దావీదును చంపాలి, దావీదుకు ఉరిగా తన కుమార్తెను ఉంచాలి, దావీదును బాధ పెట్టాలని పెళ్లి చేస్తానంటున్నాడు. బట్ ఏది ఏమైనప్పటికీ దావీదు మాత్రము సౌలు గారి దగ్గర రిపీటెడ్ గా చెప్తున్నమాట. 23వ వచనం చూడండి, 18వ అధ్యాయం 23వ వచనంలో, నేను దరిద్రుడినై ఎన్నిక లేనివాడనై ఉండగా రాజునకు అల్లుడినగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో చెప్పగా, ఆ సేవకులను పంపించి సౌలు, మీరు ఎలాగైనా ఒప్పించండి అయ్యా బాబు, రాజుగారు అల్లుడు అవడం అంటే మామూలు విషయం కాదని చెప్పి ఆ దావీదుకు చెప్పండి, గో అండ్ కన్విన్స్ హిమ్, ఎందుకు వద్దంటున్నాడు అతను అని అన్నప్పుడు ఆ సేవకులు వెళ్ళి దావీదుతో చెప్తున్నారు, దావీదు ఏంది నువ్వు వద్దంటావేంటి, రాజుగారి అల్లుడు అవుతుంటే, రాజుగారి కుమార్తెను వివాహం ఇచ్చి నీకు ఇచ్చి వివాహం చేస్తానంటుంటే ఎందుకు వద్దంటున్నావు అన్నప్పుడు ఆ సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడు నగుట స్వల్ప విషయం అని మీరు అనుకుంటున్నారా? ఏం మాడుతున్నారా మీరు? ఆయన ఏదో ఇస్తానన్నాడు కదా అని చెప్పి నన్ను తీసుకోమంటారేంటి? అసలు నేను ఎవరిని అని అంతగా తగ్గించుకుంటాడు. మరి ఇంతగా తగ్గించుకున్న వ్యక్తి ఇప్పుడు మీకేమైనా ఒక ఐడియా వస్తుందంటే దావీదు గురించి, ఓహో, అంటే దావీదు ఏ విషయంలోనూ కూడా అగ్రెసివ్ గా ఉండడు, ప్రతి విషయంలో కూడా దీన మనస్సు కలిగి ఉంటాడు, విధేయత కలిగి ఉంటాడు, తగ్గింపు స్వభావం కలిగి ఉంటాడు అని ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. కానీ నిజానికి దావీదు స్వభావం అదా అంటే, మిగతా విషయాల్లో అలాంటి దీన మనస్సు కలిగి ఉంటాడేమో గాని తన దేవుని గూర్చి ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే, ఒక్క మాట దేవుని గురించి ఎవరైనా వ్యతిరేకముగా ఏదన్నా ఒక్క మాట మాట్లాడితే దావీదు హృదయం అస్సలు తట్టుకోదు. అప్పుడు దావీదు యొక్క విశ్వరూపాన్ని మనం చూస్తాం. అంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడిని తన హృదయం నిండా నింపేసుకున్నాడు దావీదు. నాకు రాజ్యాలు వద్దు, సింహాసనాలు వద్దు, ఏమీ వద్దు, నా దేవుడు నాకుంటే చాలు. ఎప్పుడైతే నా దేవుడు నాకుంటే చాలు అనుకుంటామో అవన్నీ వచ్చేస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఇది సీక్రెట్. మనుష్యులు నాకు ఆస్తి కావాలి, ఐశ్వర్యము కావాలి, సంపద కావాలి, ఈ లోక మహిమ ఘనత నాకు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అవి దూరం దూరంగా జరుగుతూ ఉన్నాయి, ఆలస్యం అవుతూ ఉంది. కానీ ఇవేమీ కాదు, నాకు నా దేవుడు ఉంటే చాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా వస్తాయి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనంలో, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఎస్, చూడండి, ఎవడయ్యా ఈ ఫిలిస్తీయుడు? ఎవడు వీడు? వీడికి ఎంత ధైర్యం! జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు! వాడిని చంపి ఎంత ఎంత గర్వం వీడికి! వీడికి ఎంత ధైర్యం! జీవము గల దేవుని సైన్యం, జీవము గల దేవుని పిల్లలు, ఇజ్రాయేలీలు వీళ్ల ముందుకొచ్చి కుప్పిగంతులు వేస్తున్నాడు. ఎవడు వీడు? దేవుని పిల్లల్ని ఈ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు దుర్భాషలు ఆడుతూ ఉంటే, తిడుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. అలా తట్టుకోలేక నేను యుద్ధం చేస్తాను, వీడిని నేను చంపేస్తాను అంటున్నప్పుడు
చూడండి, దావీదుకి అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. 17వ అధ్యాయం 28వ వచనంలో వాళ్ళ అన్నయ్యలు తిడతారు. నీకెంత గర్వంరా, నువ్వు అసలు మాట వినట్లేదు, నువ్వు భూమికి బెత్తులు లేవు, నువ్వు బాలుడివి, నువ్వు వచ్చి యుద్ధం చేస్తావా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు కంప్లీట్ డిస్కరేజ్. సరే, అన్నయ్యలు తోడ పుట్టిన వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు కదా అని రాజుగారి దగ్గరికి వెళ్తే 33వ వచనంలో సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధ అభ్యాసం చేసిన వాడని దావీదుతో అని. నీకు బలం చాలదురా బాబు దావీదు, నువ్వు బాలుడివి, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు, వాడితో యుద్ధం చేస్తానంటావేంటి నువ్వు అని ఈ రాజు అయినటువంటి సౌలు కూడా దావీదును డిస్కరేజ్ చేస్తే, మన జీవితాల్లో కూడా దేవుని కోసం మనం ఏదన్నా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనకేమి వెంటనే ఎవరు వెల్కమ్ చెప్పరు. ప్రతికూల పరిస్థితులే మన జీవితాల్లోకి వస్తాయి. తోడబుట్టిన వాళ్లే మనల్ని నిందిస్తారు, నిష్కారణముగా మనల్ని నిందిస్తారు. ఇక్కడ దావీదు ఏమీ చేయలేదు. వాళ్ళ అన్నయ్యలు అంటున్నారు, నీ హృదయ గర్వము మాకు మొదటి నుంచి తెలుసు, మాకు నీ హృదయపు చెడుతనం మాకు తెలుసు దావీదు, నువ్వు యుద్ధం దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు ఇవన్నీ మాకు తెలుసు అని అన్నయ్యలు తిడుతున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్తేనేమో నువ్వేమో బాలుడురా, నువ్వు ఎక్కడ పనికి వస్తావు వాడు ముందు అని చెప్పంటున్నారు. సో దేవుని కోసం ఈ లోకంలో మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు మనకు అన్నీ కూడా డిస్కరేజ్మెంట్సే వస్తాయి, ప్రతికూల పరిస్థితులే వస్తాయి. అదే మనకి టెస్టింగ్. ఆ టెస్ట్ లో నువ్వు నిలబడతావా, ఆ టెస్ట్ లో నువ్వు ఫెయిల్ అవుతావా? ఈ లోకము నీ దేవుడు, మధ్యలో నువ్వు. ఈ లోకం ఎదుట దేవుని కోసం నువ్వు ఏమి చెయ్యగలుగుతావో దానిని బట్టి దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. సో ఇంతమంది డిస్కరేజ్ చేసినప్పుడు దావీదు వెంటనే కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నయ్యలేమో తిడుతున్నారు, రాజుగారేమో నువ్వు బాలుడివి, నువ్వు వెళితే వాడిని నిన్ను చంపేస్తాడు అంటున్నారు. అసలు నా దేవుడు గురించి వీళ్ళకి ఏం తెలుసు? అసలు నా దేవుడు ఎలాంటి వాడు? అడవిలో నేను గొర్రెలు మేపుతున్నప్పుడు, సింహం వచ్చినప్పుడు, సింహము గొర్రె పిల్లని నోట కరుచుకుని తీసుకుపోతున్నప్పుడు దాని వెనకాల తరిమి నేను దాన్ని పట్టుకొని దాని నోటిని చీల్చి నా గొర్రెని నేను కాపాడుకోలేదా? నా దేవుడు నాకు తోడుగా ఉండలేదా? ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎలుగుబంటిని చంపి నా గొర్రెని నేను విడిపించుకోలేదా? ప్రతికూల పరిస్థితుల్లో మనము చేయాల్సింది ఏంటంటే, నీ కన్నులు చూచినటువంటి కార్యములను, సూచక క్రియలను, ఆయన చేసిన మహత్కార్యములను, ఆయన బాహుబలమును, చాచిన ఆయన చేతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అదే చేస్తున్నాడు. వీళ్ళందరూ డిస్కరేజ్ చేస్తుంటే దావీదు చక్కగా దేవుడి కార్యాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ 8 నెలలు తెహిలా సంఘముగా ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఏం చేయాలంటే, మన కష్ట సమయంలో దేవుణ్ణి మనము తలుచుకునేవారుగా ఉండాలి. దేవుడు మన జీవితాల్లో మునుపు చేసిన కార్యములను మనము జ్ఞాపకం తెచ్చుకునేవారిగా ఉండాలి, మొదటిది. రెండవది, ఇతను జ్ఞాపకం తెచ్చుకున్నది కాకుండా ఇప్పుడు దేవుడు ఈయన జీవితంలో చేసిన కార్యములను రాజు ముందు నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. రాజు ముందు నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. రాజా, అయ్యో నీకు తెలియదయ్యా, నా దేవుడు ఒకసారి ఇలా చేశాడు. సింహాన్ని చంపడానికి నాకు శక్తిని ఇచ్చాడు దేవుడు, ఎలుగుబంటిని చంపడానికి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇదిగో నా దేవుడు మామూలు దేవుడు కాదయ్యా, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అన్నప్పుడు అప్పుడు రాజు అంటున్నాడు, అవునా, అయితే సరే వెళ్ళి యుద్ధానికి వెళ్ళా. దేవుడు ఆశీర్వదించినప్పుడేమో, ఎందుకు దేవా నన్ను ఆశీర్వదిస్తున్నావు, ఎందుకు నేనంటే నీకు ఇంత ప్రేమ,
నేను ఏ పాటి వాడినయ్యా, దరిద్రుని కదా, నా మీద నీకు ఇంత కృప ఎందుకు అంటున్నాడు. కానీ దేవుడిని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం వాళ్ళ అంతు చూసే వరకు కూడా నేను విడవను, దేవుని కోసం నేను నిలబడతాను అంటున్నాడు. ఇలాంటి హృదయాన్ని దేవుడు ఎందుకు ఇష్టపడడు చెప్పండి? దేవుని కోసం నిలబడేవారిని, దేవుని కోసం పనిచేసేవారిని, దేవుణ్ణి తమ గుండెల నిండా నింపుకున్న వారిని ఏ దేవుడు మాత్రం ఇష్టపడడు. అందుకే దావీదు చెప్తున్నాడు, మేము ఇంతవరకు వినిన దానిని బట్టి చూస్తే దేవా నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడయ్యా, నువ్వే దేవుడివి, ఘనత గల దేవుడవు నువ్వు అని దావీదు అతన్ని దేవునికి సబ్మిషన్ చేసుకున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మనము దేవునికి విధేయత చూపించేవారిగా ఉండాలి. దేవుడి ప్రేమను బట్టి సంతృప్తి చెందిన హృదయాన్ని కలిగి ఉండాలి మనం. మూడవది, మన కష్ట సమయంలో దేవుడి కార్యాలను జ్ఞాపకం చేసుకునేలా ఉండాలి. నాలుగవది, దేవుడు చేసిన కార్యములను ఈ లోకం ముందు మనం ప్రకటించేవారిగా ఉండాలి. హల్లెలూయా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఒకవేళ దావీదే కనుక యెహోవా చేసిన కార్యములను గురించి సాక్ష్యము చెప్పి ఉండకపోతే సౌలు గారి ముందు, సౌలు ఎలా చేసేవాడా యుద్ధానికి? నో. సౌలు ఆ యుద్ధం చేయడానికి ఎలా చేసి ఉండకపోతే దావీదు గొలియాతును చంపగలిగేవాడా? నో. గొలియాతునే గనక దావీదు చంపి ఉండకపోతే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని దావీదు కీర్తించబడేవాడా? నో. అంటే దేవుడు చేసిన కార్యాలను చెప్పకుండా మనము దాచిపెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే గొప్ప ఘనతను, గొప్ప ఆశీర్వాదాలను మనము మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చిన్నదైనా పెద్దదైనా దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాల గురించి మనం మాట్లాడుతూ ఉండాలి. ఒక సేవకుడు అంటాడు కదా, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడు, నీవు నలుగురిలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు. దేవుని గురించి మాట్లాడు. నువ్వు ఒంటరిగా ఉంటే దేవునితో మాట్లాడు, నువ్వు నలుగురిలో ఉంటే దేవుని గురించి మాట్లాడు, దేవుని కార్యాల గురించి మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనము, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ప్రేమను పొందుకొనుటకు మనం ఏ పాటి వారము? ఎన్నిక లేని వారము. ఆ హంబుల్నెస్, ఆ కంటెంట్మెంట్ ఎప్పుడు కూడా మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడు హృదయాలను చూసేటటువంటి దేవుడు. ఆయన బాహ్య స్వరూపాలను లక్ష్య పెట్టే దేవుడు కాదు, ఆయన హృదయాలను చూసేటటువంటి దేవుడు. నీ హృదయంలో ఏముందో చూస్తాడు, దానికి తగ్గట్టుగా ఆయన ఫలాన్ని ఇస్తాడు. మనం పైకి ఎంత భక్తి కనపరిచినా కూడా మన హృదయం నిండా దేవుడు లేకపోతే దేవుడికి తెలియదే ఉంది. కాబట్టి 1000 ఆశీర్వాదముల కంటే కూడా నా దేవుడు గొప్పవాడు. 1000 ఆశీర్వాదముల కంటే కూడా నా దేవుడు గొప్పవాడు. నేను ఆయనను కలిగి ఉండడమే నా జీవితంలో నేను పొందుకున్న అతిపెద్ద ఆశీర్వాదం. నేను దేవుడిని కలిగి ఉండడమే నా జీవితంలో నేను పొందుకున్న అతిపెద్ద ఆశీర్వాదం. ఇంకా ఇంతకు మించి ఆశీర్వాదం ఏముంటది? మిగతావన్నీ చిన్నవే కదా. నన్ను ఆయన బిడ్డగా మార్చేసుకున్నాడు, నేను ఆయన బిడ్డగా మారిపోయాను. ఇంకా మిగతావి ఈ చిల్లర స్థలము, ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, పిల్లలు, ఇవన్నీ నథింగ్ కదా. నన్ను ఆయన బిడ్డగానే మార్చేసుకున్నాడు. ఆయన నాకు తండ్రిగా మారిపోయాడు. నాకు తండ్రిగా మారడం కాకుండా నా తరువాత నా పిల్లలకు కూడా తండ్రిగా ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం విన్న తర్వాత దావీదు అంటాడు, ఎందుకింత ప్రేమయ్యా నీకు, ఎందుకింత ప్రేమ నా మీద చెప్పు అని.
కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు విన్నటువంటి మనము మన హృదయముల నిండా దేవుని నింపుకొని ఈ లోకంలో ఆశీర్వాదములు ఖచ్చితంగా దేవుడిస్తాడు. ఆయన తన పిల్లలకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడు. ఆయన ఏర్పరుచుకున్న వారికి, ఆయన పిలుచుకున్న వారికి, ఆయన యొక్క రక్తము పెట్టి వెలపెట్టి కొన్న వారికి మనకివ్వకుండా ఆయన అన్యులకి ఎందుకు ఇస్తాడు? ఇజ్రాయేలీల యొక్క రొట్టెను నేను అన్యులకు నేను ఎట్లా ఇస్తానన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. పిల్లలకి ఇవ్వాల్సిన రొట్టెను ఒక్క పిల్లలకి ఇమ్మంటావా అని అడిగాడు దేవుడు. ఎస్, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు, నన్ను ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదములు మనకు వద్దన్నా వస్తానే ఉంటాయి. దావీదు వద్దయ్యా అంటా ఉన్నాడు. దావీదుని ఆకాశం అంత ఎత్తుకి దేవుడు ఎక్కించాడు. చివరికి నా హృదయానుసారుడు అని పిలవగలిగాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. ఈ లోకంలో తండ్రి నీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా. నేను కలిగి ఉన్న సమస్తము కూడా నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చినదే ప్రభువా. మహోన్నతులైన మా దేవ, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, 8 నెలలుగా తెహిలా సంఘాన్ని మీరు కాచి కాపాడి ఆయన కుటుంబాలలో మీరు నెమ్మదినిచ్చి, సమృద్ధినిచ్చి, సమాధానాన్ని ఇచ్చి, శాంతినిచ్చి తండ్రి, మీ అభిషేకం ఇచ్చి, మీ ఆశీర్వాదం ఇచ్చి సంఘాన్ని, కుటుంబాలను మీరు దీవించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా, దావీదు యొక్క హృదయాన్ని మీరు మాకు చూపించారయ్యా. తన హృదయం నిండా మిమ్మల్ని నింపుకొని, నేనెందుకు పనికిరాని వాడనయ్యా, ఎందుకింత ప్రేమ నా మీద యేసయ్యా అని ఆయన మీ వైపు చూస్తూ మీ ప్రేమను కొనియాడినప్పుడు, మీ దైవత్వాన్ని దావీదు హృదయపూర్వకముగా కొనియాడినప్పుడు దావీదు మరిన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈ రాత్రి మేము ప్రభువా మీ వైపు చూసే కృప మాకు దయచేయండి. మా గుండెల నిండా మిమ్మల్ని నింపుకునే కృప మాకు దయచేయండి. మాలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నమ్మకముగా మీ సేవలో మేము కొనసాగే కృప దయచేయమని, ఆయన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, సర్వ సమృద్ధిలోనికి నడిపించమని, జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Thank you, Jesus. Thank you, Jesus. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబములకు, ప్రార్థించిన అంశములకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు
మరి చెప్పబడినటువంటి సాక్ష్యములు మరియు ప్రార్థనా అవసరతలకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.